నమస్కారం. నా పేరు డాక్టర్ ఆయపరెడ్డి శ్రీనివాసరావు, శ్రీనివాస క్లినిక్, నాయుడు జ్యువెలర్స్ వెనుక, నర్సీపట్నం. ముందుగా 10 వసంతాలు పూర్తి చేసుకొని 11వ వసంతంలోకి అడుగుపెడుతున్నటువంటి జిల్లావాణి న్యూస్ ఛానల్ మరియు పేపర్ వారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే జూలై 1 మా డాక్టర్స్ డే సందర్భంగా మా వైద్య మిత్రులందరికీ, నా సహోదరులందరికీ, నా అభిమానులందరికీ నా శుభాకాంక్షలు. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలంలో రవితేజ కాలేజ్ కరస్పాండెంట్ మోహన్ సార్ మాట్లాడుతున్నాను. జిల్లావాణి ఛానల్ మరియు పేపర్ వారికి 10 సంవత్సరాల నుండి 11వ సంవత్సరాల వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా కాలేజీ గత 15 సంవత్సరాల నుండి నర్సీపట్నంలో ఎంతోమంది విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్ది మంచి రిజల్ట్స్ సాధించింది. అందుకు గాను మీ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లు మోహన్. నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూలై 2 నుంచి ఇంటింటికి వెళ్దామనే కార్యక్రమం నిర్వహించండి. పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు పిలుపు. రావులపాలెంలో దివ్యాంగులైన లబ్ధిదారులకు కృత్రిమ ఉపకరణాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. యలమంచిలి మున్సిపాలిటీలో రెవెన్యూ అధికారుల తీరుపై 3 గ్రామాల యువకులు ఆగ్రహం. ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా మార్చేశారంటూ కలెక్టరేట్ ముందు ఆందోళన. కొత్తూరు మండలం వసప గ్రామంలో బీజేపీ పార్టీలోకి భారీ చేరికలు. వారికి కండువా కప్పి ఆహ్వానించిన బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు. జూలై 2 నుంచి ఇంటింటికి వెళ్దామనే కార్యక్రమం నిర్వహించాలని నేతలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏడాది పాలనపై పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027లోగా ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం 12,500 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఈ మేరకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ, వైసీపీ హయాంలో రాష్ట్రం ధ్వంసమైందని, కేంద్ర ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పల్లా శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మంత్రివర్గ సభ్యులు, మన పార్టీకి సంబంధించి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జోనల్ ఇన్ఛార్జెస్, అదే మాదిరిగా అన్ని నియోజకవర్గాల్లో అబ్జర్వర్స్ అయినటువంటి నియోజకవర్గ అబ్జర్వర్లు, వీళ్ళందరినీ ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించాం. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఫోకస్ అప్రోచ్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఎవరైతే
పదవుల్లో ఉన్న వారిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా లాస్ట్ మైలుకి తీసుకుపోవాలనో మీ అందరికీ చెప్పడమే కాకుండా దీన్ని అమలు చేయడం కూడా విత్ ప్రిసిషన్ అండ్ పర్ఫెక్షన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఏడాది పాలన నిర్ణయాలు, కార్యక్రమాలని, పథకాలని, పనుల్ని, విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సుపరిపాలన తొలి అడుగు మొన్నే తలపెట్టాం. మొదటి సంవత్సరం సుపరిపాలన తొలి అడుగు అనే పేరుతో పెట్టి మళ్ళీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, పునరంకితం కావడానికి మొన్నే ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ఇద్దరు కూడా దగ్గర 2000 మందితో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం ఏం చేశాం, రాబోయే సంవత్సరం ఏం చేయాలి, 5 సంవత్సరాల్లో మనం ఏం చేయబోతున్నాం, 2047కి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతామో ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్తో ఆ కార్యక్రమంలో చర్చించాం. ఇందులో కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా పాలసీ మేకర్స్. ఇటు శాసనసభలో చట్టాలు తేవాలన్నా, పార్లమెంట్లో చట్టాలు తేవాలన్నా ఇక్కడ మనకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ అసెంబ్లీలో మనం ఒకసారి చూస్తే మనం ఒక ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం, కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో మెయిన్ పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇంకొక పక్క జనసేన, అదే మరిగా బీజేపీ ముగ్గురం కూడా ఉన్నాం. ఈ ముగ్గురు 3 పార్టీలు కలిసి ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకు పోతున్నాం. మనం అందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డాం. ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. అడుగడుగున అణచివేసే ధోరణితో ముందుకు పోతే మనం అందరం కలిసి ఆ రోజు నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ అందరం కలిసి విధ్వంసం నుంచి మళ్ళీ వికాసం వైపు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. దీన్ని నమ్మారు. నమ్మడమే కాదు, నేను రాజకీయాల్లో చూస్తే తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఒక దిగ్విజయాల్ని సాధించాం. కానీ అవన్నీ కంపేర్ చేసుకుంటే 94% స్ట్రైక్ రేటుతో మొన్న ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి పెట్టారంటే అది మన మీద ఉండే నమ్మకం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ నమ్మకాన్ని, ప్రజల్ని, ఆశల్ని, యాస్పిరేషన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఏ ప్రభుత్వమైనా సరే చేసిన పనులు చెప్పుకోవాలి. ఏ నాయకుడైనా సరే. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సోమవారం ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలింకో ద్వారా ఏర్పాటు చేసిన కృత్రిమ ఉపకరణాలను దివ్యాంగులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండారు సత్యనందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో 436 మంది దివ్యాంగులకు సుమారు 68 లక్షలతో 630 కృత్రిమ ఉపకరణాలను అందజేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ అలింకో ద్వారా అందిస్తున్న ఉపకరణాలను సద్వినియోగం చేసుకుని దివ్యాంగుల అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ రోజున రావులపాలెంలో కొత్తపేట నియోజకవర్గ దివ్యాంగులైనటువంటి ప్రత్యేక ప్రతిభావంతులకు పరికరాలు అందించే కార్యక్రమంలో పాలు పంచుకోవడం నాతో పాటు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ గారు చేతుల మీదుగా 417 మందికి 630 పరికరాలు 68,21,000 రూపాయల వ్యయంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలిప్కో సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో
ఆ వస్తువులు ఇక్కడ అందించే కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. దివ్యాంగులు భగవంతుని నిరాదరణకు గురైనా అది శాపం కాదు. ఎందరో దివ్యాంగులు ఎంతో ఉన్నతమైన స్థానాలకు వారికి ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిభా పాఠవాల ద్వారా వారు అభివృద్ధి చెందడం జరిగింది. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని దివ్యాంగుల్ని కోరుకుంటూ, దివ్యాంగులకు ఈనాడు బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ సైకిల్సు, వీల్ చైర్సు, హీరింగ్ ఎయిడ్సు, వాకింగ్ స్టిక్స్, వివిధ రకాల పరికరాలు ఈనాడు అందివ్వడం వారికి ఎంతో కొంత సహకారంగా ఉపకారంగా ఉంటుందని భావిస్తూ, ప్రతిభావంతులైన దివ్యాంగులందరూ కూడా దివ్యాంగులుగా ఐఏఎస్ ఆఫీసర్స్గా, కేంద్ర మంత్రులుగా, లేదా ఎవరెస్ట్ కూడా అధిరోహించిన వారిగా భగవంతుని వల్ల కానీ ప్రమాదాలు. నమస్కారం అండి. రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే కొత్తపేట నందల సత్యనారాయణ గారికి, ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులకి, మీడియా సిబ్బందికి, లబ్ధిదారులకి, అఫీషియల్స్కి, ఎవ్రీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో దిస్ వెరీ గుడ్ డే. సో ఆల్రెడీ మనకి ఎక్కడెక్కడైతే కాన్స్టిట్యున్సీ వైజ్ టోటల్ జిల్లాలో ఎక్కడెక్కడ మనకి దివ్యాంగులు ఉన్నారు, డిఫరెంట్లీ ఏబుల్ ఉన్నారు, అవన్నీ కూడా అనాలిసిస్ చేసి ఒక సర్వే చేయడం జరిగింది 2024 అక్టోబర్ నవంబర్ మంత్స్లో. దాంట్లో ఈచ్ మండలంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్గా ఎన్యూమరేట్ చేసి దాన్ని మనము అలింకో వాళ్ళకి అందించడం జరిగింది. మా జిల్లాలో ఇన్ని కాన్స్టిట్యున్సీస్లో ఇంతమంది మనకి వీల్ చైర్స్ కావాలి, ఇంతమందికి క్రచెస్ కావాలి, ఇంతమందికి మనకి స్టిక్స్ కావాలి. సో మనకి ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ పంపించడం జరిగింది. సో దీన్ని గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో అలింకోలో హ్యావ్ ఎ స్పెసిఫిక్ పర్పస్ కోసం ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఆఫ్టర్ మనకి ఇండియా పాకిస్తాన్ వార్ తర్వాత ఎస్టాబ్లిష్ చేశారు ఐఐటి కాన్పూర్ ఏరియాలో. సో ఆ అలింకో యూనిట్లో మనకి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2-3 months వాళ్ళు మన దగ్గరే ఉత్పత్తి చేసి కన్సర్న్ జిల్లాలకు పంపిస్తారు. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అట్ ద సేమ్ టైం ఏడీ డిజబిలిటీ అండ్ ఆర్డీఓని ఐ వాజ్ ఆస్కింగ్. సో టోటల్గా మనకి ఇప్పుడు దీంట్లో లబ్ధిదారులు ఒక 600 మంది ఉన్నారు. సో 600 మెంబర్స్లో ఒకసారి ఐ వాంట్ ఎండిఓస్ టు క్రాస్ వెరిఫై అందరికీ పెన్షన్స్ అందుతున్నాయా లేదా, కొంతమందికి పెన్షన్. నిన్నటి వరకు ప్రభుత్వ భూమి నేడు 20 కోట్ల విలువ చేసే ప్రైవేటు భూమిగా మార్చేస్తూ జిల్లా అధికారుల ఆదేశాలతో 22A నుంచి తొలగించేసిన రెవెన్యూ అధికారుల తీరుపై నిరసనగా 3 గ్రామాల యువకులు కలెక్టరేట్ వద్ద ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. యలమంచిలి మున్సిపాలిటీ ఎర్రవరం రెవెన్యూ మంత్రిపాలెం, పెద్దగొల్లపాలెం, పెద్దపల్లి గ్రామం పరిధిలో చెరువుగా ఉన్న సర్వే నెంబర్ 286లో 12.49 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంత భాగం 3.27 ఎకరాల భూమిని సర్వే నెంబర్ 286 2Bగా సబ్ డివిజన్ చేసి ప్రైవేటు వ్యక్తుల పేరును రాసి చేయడంపై ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పూర్వకాలంగా చెరువుగా ఉన్న భూమిని తనకు కేటాయిస్తూ కలెక్టర్ అమ్మ ప్రొసీడింగ్స్ ఇచ్చారంటూ నమ్మి అప్పలరాజు అనే వ్యక్తి చెరువును ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రశ్నించిన గ్రామస్తులను భయాందోళనలకు గురి చేస్తున్నారని, అతని ఆక్రమణ ప్రయత్నాల నుంచి చెరువును కాపాడాలని కోరుతూ PGRS లో ఫిర్యాదు చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే ఆక్రమణలకు ప్రోత్సహించడంపై చాలా దారుణమన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసి కలెక్టర్ మంజూరు చేసిన ప్రొసీడింగ్స్ ను పునఃపరిశీలించాలని, 22A తొలగింపు ప్రొసీడింగ్స్ ను రద్దు చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. మేము ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేయడానికి కారణం మాది యలమంచిలి మున్సిపాలిటీ, మరి పెద్దపల్లి గ్రామం. మా గ్రామంలో 12 ఎకరాల 49 సెంట్లు చెరువు భూమి, అందులో 3 ఎకరాల 43 సెంట్లు కబ్జా గురయ్యి ఉన్నది. అది కొంతమంది రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి, మాది భూమి అని చెప్పి వాళ్ళు రావడం జరుగుతుంది. అయితే ఈ విషయం కలెక్టర్ గారికి మేము 2005 నుండి కూడా తెలియజేస్తున్నాం. ఏమండి చెరువు భూమిని కొంతమంది అమ్మకాలు జరుగుతున్నాయి, దీని మీద మీరు దృష్టి సారించాలనేసి. ఈవేళ కలెక్టర్ గారే మాకు ఇక్కడ 22A నుంచి తొలగించి రైతు భూమి కింద ఇచ్చారు అని చెప్పి ఆయన మాకు కాగితం ఇచ్చి చూపించడం జరిగింది. ఇలా జరుగుతుంది అని చెప్పి కలెక్టర్ గారిని ఈరోజు ఈ ధర్నా రూపంలో మన నిరసన తెలియజేయడానికి ఇక్కడ ఇచ్చేసాం. పునఃపరిశీలించాలనే సమస్య. ఈ సమస్యని అంటే ఏ రకమైన ఆర్డర్ ఇచ్చారో అది పునఃపరిశీలించాలని చెప్పి కలెక్టర్ గారు మేము వినతి ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. నా పేరు దాసరి గణేష్. మేము పెద్దపల్లి గ్రామం నుంచి వచ్చాం. అసలు మేము ఇక్కడ రావడం గల కారణం ఏంటంటే మా గ్రామంలో ఉన్నటువంటి 12 ఎకరాల చిల్లర చెరువు భూమిని కొంతమంది కబ్జాదారులు అందులో కొంత భాగాన్ని ఆక్రమించుకొని ఉన్నారు. దాన్ని మేము గత 15 సంవత్సరాల నుంచి ఇలాంటి జరగకుండా ఉండడం కోసం ఫైట్ చేస్తూ ఉన్నాం.
రెవెన్యూ డిపార్ట్మెంట్ కాపాడాల్సి ఉంటుంది కనుక ఇలాంటి విషయాల్ని వాళ్ళ దృష్టికి ఎన్నోసార్లు ఫిర్యాదు రూపంలో తెలియజేయడం, ఆర్టీఐలో పెట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ వస్తుందండి ఇప్పటివరకును. అలాగే రీసెంట్గా మా గ్రామంలో మా ఊరికి హై స్కూల్ ఒకటి శాంక్షన్ అయింది సార్. 3 గ్రామాలు సుమారుగా మా గ్రామంలో మాకు ఆ చెరువు చుట్టూ ఉన్నాయి. అందరికీ హై స్కూల్కి సంబంధించి కట్టుకోవడానికి ఆట మైదానం కింద ఉంటుంది. యువత అంతా కూడా పాడైపోకుండా ఉండాలంటే అలాంటి గ్రౌండ్ని మాకు కాపాడి మా పిల్లలకి ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. రీసెంట్గా దాని మీద కలెక్టర్ గారు ఒక ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చారని చెప్పేసి ఆయన లెటర్ పట్టుకొని వచ్చాడు మా ఊరు. ఏంటని అడిగితే ఇది 22A నుంచి 3 ఎకరాల చిల్లరని తొలగించి జరాయితీ కింద మాకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ వచ్చాయని చెప్పి, దయచేసి శ్రీవారు ఈ యొక్క విషయాన్ని మరొకసారి పునఃపరిశీలించి పూర్తిగా అధ్యయనం చేసి మీరు అవసరమైతే సైట్లోకి వచ్చి దీని మీద పూర్తిగా MRO ఆర్డీఓల్ని తీసుకొని వచ్చి అది చెరువు భూమా కాదనేది చూసుకొని ఒకసారి ఆర్డర్ని పరిశీలించడానికి కోరుచున్నాం. దయచేసి ఈ మా గ్రామంలో ఉన్న యువత సుమారుగా 10,000 జనం అండి. వీళ్ళందరూ కూడా ఉన్న గ్రామంలో ఉన్న యువత అంతా కూడా ఈ గ్రౌండ్ మీద ఆధారపడి ఏదైనా ట్రైనింగ్లు కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా సరే ఆ గ్రౌండ్ ఎంతో ఉపయోగపడుతుందండి. ఇలాంటి గ్రౌండ్ వల్ల ఎంతోమంది యువత భవిష్యత్తు బాగుంటుంది. దయచేసి మీరు ఇది దృష్టిలో పెట్టుకొని ఒకసారి పునఃపరిశీలించాల్సిందిగా కోరుచున్నాం. ప్రస్తుతానికి ఎలమంచిలి పట్టణ బీజేపీ అధ్యక్షులుగా ఉన్నాను. ఇప్పుడు ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారు మేము చేసే ధర్నా ఎందుకంటే మా గ్రామంలో 12 ఎకరాల 40 సెంట్ల పైన ఉన్న ఒక చెరువు భూమిని ఇప్పుడున్న ఒక బిల్డర్ వచ్చి ఇది కలెక్టర్ గారు మాకు ప్రొసెసింగ్ ఆర్డర్ ఇచ్చారు. దీని మీద మేము ఈ యొక్క ల్యాండ్లో మేము ఫ్లాట్లు వేసుకుని ఇక అమ్ముకుంటారని చెప్పేసి మమ్మల్ని ఒక పెద్దపల్లి గ్రామంలో ఉన్న యువత పైన కొన్ని కేసులు పెట్టడం జరిగింది. ఈ యొక్క విషయంపై కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి మేము ఈరోజు ఇక్కడ ధర్నాకి ఇచ్చేసాము. ఈ యొక్క ప్రొసెసింగ్ ఆర్డర్ని కలెక్టర్ గారు ఒకసారి పునఃపరిశీలించాలని కోరుతున్నాం. ఆ యొక్క గ్రౌండ్పై సుమారు 2,000 మంది యువత భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒక ఆర్మీకి ట్రైనింగ్కి వెళ్ళాలన్నా, రన్నింగ్ అయినా లేదా సీనియర్ సిటిజన్స్ వాకింగ్ చేయాలన్నా సరే అదే గ్రౌండ్పై ఆధారపడి ఉన్నాం. ఒకసారి కలెక్టర్ గారు ఈ యొక్క విషయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా కోరుకుంటున్నాం. కొత్తూరు మండలం వసప గ్రామంలో బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలోకి భారీ చేరికలు. కొత్తూరు మండలం వసప ఉప్పరపేట గ్రామస్తులు నరేంద్ర మోదీ రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధి సంక్షేమం నచ్చి బీజేపీ పార్టీలోకి సుమారుగా 60 కుటుంబాలు పార్టీలోకి చేరడం జరిగింది. కార్యకర్తలు నాయకులందరికీ బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొత్తూరు మండల అధ్యక్షులు బురడ భాస్కర్ రావు, జిల్లా సెక్రటరీ వలు రౌతు ప్రసాద్, వసప సర్పంచ్ వలరౌతు ఆఫీసర్ బీజేపీ నాయకులు మండ రామమూర్తి, మండల పూర్వ అధ్యక్షులు సిహెచ్ నరసింహమూర్తి, క్రియాశీలక సభ్యులు జాన్ కటారి, కాపల దమయంతి, క్రియాశీలక కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. వాజ్పేయి గారి గవర్నమెంట్ లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో పొత్తు పెట్టుకుంది. 2014లో అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు. 2019లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వద్దనుకుంది బీజేపీని, వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2024 చంద్రబాబు మళ్ళీ బీజేపీ కావాలనుకున్నాడు, మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఇది క్లియర్ కట్ విట్నెస్, మనందరికీ సజీవ సాక్ష్యం. భారతీయ జనతా పార్టీతో ఎవరుంటే వాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పుడు ఏ పార్టీ ఉంటుందనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. మనం మాత్రం అధికారంలో ఉంటాం, ఇది గ్యారెంటీ. మీకు ఇంకోటి చెప్తున్నాం సార్, మనకి ఇక్కడ పనులు ఏమి అవుతున్నాయో మా ఖచ్చితంగా మీ పనులు అవుతాయి. మీ పనులు చేసే బాధ్యత నాది. మీ మీకు కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్ ఆల్రెడీ అయినాయి. ఇప్పుడు వస్తున్నప్పుడు ప్రతిగా నాకు చెప్తాడు, సార్ రోడ్డు వేస్తున్నారు సార్ అక్కడ నిలబడ. ఆ రోజు వెళ్ళి అక్కడ నుండి ఏఈతో మాట్లాడితే మొత్తం ఇంక ఉంది, బురదనే వెళ్తుంది, కాలువలు ఎస్సీబీలు ఉంది, పూర్తిగా లేకపోతే వేస్తాం సార్ వేస్తామన్నారు. ఈరోజు కాలువలు అవుతాయి, రోడ్లు అవుతాయి. నిన్న కూడా మీ ఊళ్ళో ఆపారు ఎంపీ మినిస్టర్ వస్తే, ఖచ్చితంగా ఇలాంటి పనులు చెయ్యండి కూడా నేను చెప్తాను. మన సమస్యలు పరిష్కరించలేనప్పుడు ప్రజాప్రతినిధిగా వాళ్ళ అవసరం మనకి లేదు.
అభివృద్ధి సంక్షేమం సమపాల్లో నిర్వహిస్తూ ఎన్నికల హామీల్లో భాగంగా ఉన్న సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సంక్షేమ పాలన సాగుతుందని ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వివిధ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలకు శంకుస్థాపనతో పాటు తుని మండలం హంసవరంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. అనంతరం స్థానిక కార్యాలయంలో క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై పరహాజుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ నేతలు సుర్ల లోవరాజు, చింతంనీడి అబ్బాయి, మెతుకూరి వెంకటేష్, ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి, గాడి రాజబాబు, అంకంరెడ్డి రమేష్, చొక్కా అప్పారావు పాల్గొన్నారు. వారి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వహిస్తూ ఎంతో పార్టీకి శ్రమించి బూత్ ఇన్ఛార్జీలు అవనండి, యూనిట్ ఇన్ఛార్జీలు అవనండి, క్లస్టర్ ఇన్ఛార్జీలు అవనండి, కార్యకర్తలతో కోఆర్డినేషన్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి నిరంతరం కష్టపడినటువంటి మీ అందరికీ కూడా తుని తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు, ధన్యవాదాలు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకుల్ని కలుపుకుని నాయకుల ఆదేశాల మేరకు ఎవరైతే చక్కగా పనిచేస్తారో వారిని నియమించడం జరిగింది ఎప్పటి నుంచో. అలాగే కొత్తగా మన కమిటీలు వేసి ఈ 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గంలో స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉన్నారు. మాలాంటి వాళ్ళు 1993లో వచ్చి 34 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉన్నాం. ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీలో అనండి, ఏ పార్టీలో అనండి, ఇప్పుడు ఇచ్చినటువంటి పదవుల జాతర ఎప్పుడు కూడా జరగలేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. అంటే తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ గా ఉండి ఎంతో నమ్మకంతో ఉండి నీతి నిజాయితీతో ఈ పార్టీ కమిట్మెంట్ ఉన్న వ్యక్తులకి ఎప్పుడూ కూడా పిలిచి పదవులు వరిస్తాయన్న దానికి మొన్న ఇచ్చిన పదవులను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. దీంట్లో భాగంగా సుమారు చాలా మంది కమిటీలు వేసి చాలా పదవులు వచ్చాయి. ఇవన్నీ కూడా పార్టీ మంగళగిరి పార్టీ ఆఫీస్ పంపించారు. ఎమ్మెల్యే గారు లెటర్ మీద ఎమ్మెల్యే గారు రికమెండ్ చేసి పంపించారు. ఈ త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ అవుతాయి. అందరూ కూడా చాలా సంతోషించి పదవులు రాని వారిని కూడా మీరు ప్రోత్సహించి పదవులు వారి అన్నట్టు మీరు ఫీల్ అయ్యి వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపించి యనమల రామకృష్ణుడి గారు, యనమల దివ్య గారు కార్యకర్తల గురించి, నాయకుల గురించి ఆలోచించి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఆర్థికంగా బలపడాలి, పార్టీని బలోపేతం చేయాలి, ఇంకా పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో గ్రామంలో మీ నాయకత్వం పెరగాలి, మీ గౌరవం పెరగాలి. ఏ గ్రామంలో నాయకుడికి, ఏ గ్రామంలో కార్యకర్తకి ఆ గ్రామంలో నాయకత్వ విలువలు గౌరవం ఎప్పుడైతే పెంపొందించే విధంగా చేసామో ఆ నాయకుడు బలపడినప్పుడు, ఆ కార్యకర్త బలపడినప్పుడు పార్టీ బాగుపడుతుంది, పార్టీ బలపడుతుంది. నియోజకవర్గంలో పార్టీ బలపడినప్పుడు రాష్ట్ర లెవెల్లో పార్టీ బలపడుతుంది. అన్న 1 year అయింది ఇప్పటికే గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మకంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అలాగే ఎన్నో విజయాలు కూడా చేకూర్చుకున్నాం. అలాగే రాబోయే డెవలప్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపటి నుంచి ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జ్, క్లస్టర్ యూనిట్ ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ తిరిగి మీకు ఇలాంటి పాంప్లెట్స్ ప్రింట్ చేసేస్తారు. ఈ పాంప్లెట్స్ ప్రతి ఒక్క డోర్ టు డోర్ కూడా మన ప్రభుత్వం చేసిన విజయాలు, అలాగే మనం తీసుకుపోయే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అటు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ, అలాగే మన తుని ఎమ్మెల్యే నేను నాన్నగా చేసే మంచి పనులు కూడా మీరందరికీ ప్రజలకి వివరించవలసిందిగా కోరుతున్నాను. రేపటి నుంచి 4 రోజుల పాటు ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా యాప్ అని, టీడీపీ యాప్ అనేది కొత్తగా వచ్చింది. ఇప్పుడు యాప్ వివరాలు కూడా అందులో అప్లోడ్ చేయాలి. ఇంతకుముందు మీరంతా టెలిగ్రామ్ బాట్ లో అప్లోడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు టీడీపీ యాప్ అనేది వచ్చింది. ఇది చాలా సులువుగా ఉంది. నేను మాకు అందరికి ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఇవాళ శివ గారు కూడా పార్టీ తరఫున వచ్చారు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి. ఆ యాప్ లో మీరందరూ కూడా మీ లైవ్ ఫోటో అనేది ప్రజలతో ఉన్నది మీరు అప్లోడ్ చేయాలి ఎప్పటికప్పుడు. అలాగే ఈ యాప్ లో మాక్సిమం 50 హౌసెస్ వరకు రోజు తిరగాలన్నది పార్టీ యొక్క ఉద్దేశం. మీరందరూ కొత్తగా నియామితులైన బూత్ ఇన్ఛార్జ్ కానీ, క్లస్టర్లు కానీ, యూనిట్లు కానీ ప్రతి ఒక్కరు కూడా బాగా పనిచేసి ఈ యాప్ లో కౌంట్ ఉంటుంది కాబట్టి మీరందరూ బాగా పనిచేసి మీ స్కోర్ ఒకటి బెస్ట్ పర్ఫార్మెన్స్ కింద తీసుకురావాలని నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అలాగే ఎవరికైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుందో వాళ్ళకి డైరెక్ట్ గా
లోకేష్ గారి చేత మన సీఎం గారి చేత కూడా పురస్కారం ఉంటుంది వాళ్ళకు కూడా. అలాగే మన ప్రభుత్వం మనం చేసిన కార్యక్రమాలే కాకుండా గత 5 ఏళ్లలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ఈ రెండు కంపేర్ చేసుకుంటూ ప్రజల్ని వివరించాలి. వాళ్ళు గత 5 ఏళ్ళు వాళ్ళు ఎంత బాధపడ్డారో ఆ బాధని వాళ్ళకు వివరిస్తూ అలాంటి గత 5 ఏళ్ళు గడిచిన ప్రభుత్వం మనకు మళ్ళీ వద్దామా, రానున్న కాలంలో 30 ఏళ్ల వరకు మనకి కూటమి ప్రభుత్వమే ఉండాలి అని చెప్పే విధంగా ఆ ఆలోచన మేరకు మీరు అందరికీ ప్రజల్ని వివరించాలి. ఈ పాంప్లెట్ లో ఉన్నది ప్రతి ఒక్క విషయం డీటెయిల్ గా ఉంది. ఇదేదో మామూలు పాంప్లెట్ అని తీసి పారేది, చాలా ఎంతో కష్టపడి బులెటిన్లో షార్ట్ బ్రేక్. నమస్కారం, నా పేరు డాక్టర్ ఆయప్రెడ్డి శ్రీనివాసరావు, శ్రీనివాస క్లినిక్, నాయుడు జ్యువెలర్స్ వెనుక, నర్సీపట్నం. ముందుగా 10 వసంతాలు పూర్తి చేసుకొని 11వ వసంతంలోకి అడుగుపెడుతున్నటువంటి జిల్లావాణి న్యూస్ ఛానల్ మరియు పేపర్ వారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే జూలై 1 మా డాక్టర్స్ డే సందర్భంగా మా వైద్య మిత్రులందరికీ, నా సహోదరులందరికీ, నా అభిమానులందరికీ నా శుభాకాంక్షలు. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలంలో రవితేజ కాలేజ్ కరస్పాండెంట్ మోహన్ సార్ మాట్లాడుతున్నాను. జిల్లావాణి ఛానల్ మరియు పేపర్ వారికి 10 సంవత్సరాల నుండి 11వ సంవత్సరాలు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా కాలేజీ గత 15 సంవత్సరాల నుండి నర్సీపట్నంలో ఎంతోమంది విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్ది మంచి రిజల్ట్స్ని సాధించింది. అందుకు గాను మీ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లు మోహన్. వెల్కమ్ బ్యాక్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుండి జై అన్నవరం వరకు అధ్వాన స్థితిలో ఉన్న R@B రహదారిని వెంటనే నిర్మించాలంటూ సిపిఎంఎల్ వినోద్ మిశ్రా అనుబంధం గిరిజన ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ ఆదేశాలతో రమణయ్యపేట జై అన్నవరం మధ్యలో సుమారు గంటసేపు రోడ్డుపై గిరిజన సంఘాలు నిరసన తెలిపారు. గత 12 సంవత్సరాలుగా రోడ్డు వేసిన నాదుడు లేడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా, నేతలు మారినా మా రాతలు ఇంతేనంటూ రోడ్డుపై గిరిజనులు నిరసన తెలుపుతూ నినాదాలు చేపట్టారు. రోడ్డుపై ఉన్న గోతులలో నాట్లు నాటుతూ గిరిజన సంఘాల మహిళలను నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు రెడ్డి ఆనంద్ పాల్, లోతా రామారావు, గంటేటి నాగమణి, పలువురు సిపిఎంఎల్ వినోద్ మిశ్రా, సిపిఎం గిరిజన ఆదివాసీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు గంటేటి నాగమణి, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా మహిళా సంఘ జిల్లా కార్యదర్శిని. మరి ఈరోజు ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కవలసిన కారణం ఏంటంటే ఈ రోడ్డు గోతులు పడిపోయి చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితుల్లో సిపిఎంఎల్ వినోద్ మిశ్రా సంఘ నాయకుడైన కోసిరెడ్డి గణేష్ గారు 100 మందితో అన్నవరం నుంచి మరి ఎర్రవరం వరకు కూడా పాదయాత్ర చేపట్టడం జరిగింది. ప్రజల కోసం మేము ఏదో చేస్తున్నాం అనేసి వాళ్ళు గొప్ప చెప్పుకోవడమే తప్ప మరి 10 మంది నడిచి దారి ఇంత పాడైపోయిందంటే ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. మరి ఎమ్మెల్యే కూడా ఇదే దారిని వెళ్ళడం జరుగుతుంది. మరి ఎమ్మెల్యేలేటి, కౌన్సిలర్లేటి, మరి ఏజెన్సీ నుంచి కూడా ఎమ్మెల్సీ కూడా వెళ్ళడం జరుగుతుంది. కానీ వాళ్ళకి ఏమన్నా పైనుంచి కానీ వెలికేవరి మీద వెళ్తున్నారా లేకపోతే ఇక్కడి నుంచే బళ్ళు మీద వెళ్తున్నారా అన్నది మాకు అర్థం కాదు. మరి ఇప్పుడు ఏ టైంలోనన్నా గర్భిణీ స్త్రీని తీసుకెళ్లాలంటే మధ్యదారిలోనే ప్రాణం పోయే పరిస్థితి మరి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనన్నా సరే నెలాఖరు కల్లా ఈ రోడ్డు పనులు చేపట్టకపోతే ఇంకా ఉద్యమాలు తీవ్రం అవడం జరుగుతుంది. వంట వార్పు కూడా రోడ్డు మీదే పెట్టి రోడ్డు అడ్డంగా మరి గోడ కట్టడం కూడా జరుగుతుంది. రమణయ్యపేట నుంచి జడ్డంగి అన్నవరం వరకు శిథిల వసతితో ఉన్నటువంటి రహదారి వెంటనే ప్రారంభించాలని చెప్పి సిపిఎం పార్టీ, ఆదివాసీ సంఘాలు, సిపిఎంఎల్ లిబరేషన్ వినోద్ మిశ్రా పార్టీలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము అడుగుతూ ఉన్నాం, ఫస్ట్ ఈ రహదారి అనేది మీ రాష్ట్ర ప్రభుత్వం లెక్కలో ఉందా లేదా? ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు 12 ఏళ్ల నుంచి ఈ రహదారి నిర్మాణానికి నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు అని అడుగుతా ఉన్నాం. ఈ రహదారి 3 జిల్లాలకి
ఆనుకొని ఉన్నటువంటి రహదారి. ఈ రహదారిలో దాదాపు 6 మండలాలు, ఉమ్మడి విశాఖ జిల్లా కొయ్యూరుతో కలుపుకుంటే 6 మండలాలు ఉన్నటువంటి ఈ రహదారి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మాకున్నటువంటి ఏకైక రహదారి ఈరోజు ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మేము ఎమర్జెన్సీ కేసులు ఈరోజు పిహెచ్లో ఒక సిహెచ్ ఉంది, అక్కడ ఎమర్జెన్సీ కేసులు రిపేర్ చేస్తే ఇదే రోడ్డు మీద వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అనేక మంది సమయానికి వెళ్ళక చిన్న పిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ మార్గం మధ్యలో చాలా ఇబ్బందులు పడ్డందున్న ప్రాణాలు కోల్పోయింది కూడా ఉంది. అందుకే మేము అడుగుతున్నాం, ఏదో మా ప్రాంతం నుంచి రోడ్డు మీద మేము సేఫ్టీగా వెళ్ళిపోయి రోడ్డు మీద ప్రయాణం హెలికాప్టర్ మీద వెళ్ళినట్టుగా మేము అడగట్లే. ఆ ప్రాంతంలో నా పేరు ఆనందపల్లి రెడ్డి, సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా అనుబంధ సంబంధమైన ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను. ఈ రహదారి సుమారు 5 మండలాలకు సంబంధించి గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. 5 మండలాల్లో సుమారు 370 గ్రామాల ప్రజలు ఈ రహదారిని ఉపయోగించుకుంటారు. సుమారు ఈ రోడ్డు 10 సంవత్సరాల నుంచి అసలు పట్టించుకోవడం మానేశారు ప్రభుత్వం కానీ అధికారులు కానీ. ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, రోడ్డు వేస్తారా వేయరా చెప్పండి. ఎందుకు ప్రజలు మోసం చేస్తున్నారు? ఎప్పుడు ధర్నా చేసినా, ఎప్పుడు రాత్కోలు చేసినా కుక్కలను తీసుకొచ్చి ఏదో కూర్చి ఇలాగా కన్నీళ్ళు తుడిసినట్టుగా పైపైన రోడ్డు ఇలాగా మరి శుద్ధి చేసి లేకపోతే గుంతలు కప్పెట్టి వదిలేస్తున్నారు. ఇది మోసం కదా? మీరు ఏమైనా హామీలు ఇచ్చారు? మీరు గవర్నమెంట్లో రాగానే ఈ కూటమి ప్రభుత్వం రోడ్లు అంటే నిర్మిస్తాం, చాలా అద్దంలా తయారు చేస్తామని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఇలా మోసం చేయడం అన్నది తీవ్రంగా ఆదివాసీ సంఘాలు ఖండిస్తున్నాము. ఎందుకంటే గతంలో మరి ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వచ్చి అద్దె రోడ్డు చాలా అధ్వానంగా ఉంది, మేము గోడ కడతామని చెప్పేసి గోడ కట్టారు. తర్వాత ఈ రోడ్లు, ఈ గుంతల రోడ్లు మరి చూపించి అధికారానికి వచ్చిన వాళ్ళు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, డిఆర్డీఏ పీడీ సుధారాణిలతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. సాలూరు మండలం బంగారమ్మపేట గ్రామానికి చెందిన ఏ సూర్యనారాయణకు, సీతానగరం మండలం ఇప్పలవలస గ్రామానికి చెందిన పి కుమారస్వామికి చెవిటి మెషిన్ ను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. పట్నంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్య తీసుకుని ప్రజలు రోగాల బారిన పడకుండా చూసే బాధ్యత అధికారులు అటు నాయకులు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ నార్ల భువన సుందరి అధికారులు ఆదేశించారు. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ సుమారు 25 అంశాలతో కూడిన అంశాలను కౌన్సిల్లో ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై కౌన్సిల్లో చర్చించి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతిష్టాత్మకమైన శ్రీ రాజ పార్క్ అభివృద్ధికి సుమారు 30
23 లక్షల రూపాయలతో అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలిపారు. సంవత్సరం మనసులు కమిషనర్ ఆర్ వెంకట్రావు, వైస్ చైర్మన్ కుచ్చర్లపాటి రూపాదేవి, ఆచంట సురేష్, వాసంశెట్టి శ్రీనివాస్, కోలా శ్రీను, పులి సత్యబాబు, కౌన్సిల్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. దాని మీద మేము మా డీటెయిల్గా స్టడీ చేసాం. స్టడీ చేసిన తర్వాత ఏమో లీగల్ ఆస్పెక్ట్ కాబట్టి మన ఎంఎస్సీ గారు ఒపీనియన్ తీసుకున్నాను. మన 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 స్టాండింగ్ కౌన్సిల్ గారు ఉంటారు లోకల్గా, వాళ్ళు ఏం చేశారంటే కౌన్సిల్లో ప్లేస్ చేసి మీరు దాన్ని అసెస్మెంట్ రద్దు చేసి తదుపరి చర్య తీసుకుని ఇచ్చారు. వారి న్యాయ సలహా మేరకు కౌన్సిల్లో పెట్టాము. అంటే మనకి ఎంఎస్సీ గారు కాంపిటెంట్ కదా, అదాకే అండి. ఎంఎస్సీ గారు మనకి లీగల్ ఒపీనియన్ ఇచ్చారు, మనకి రిటన్గా రాసిచ్చారు. మనకి ఈ మొత్తం స్టడీ చేసి ఫైల్ అంతాను ఈ విధంగా చేయండి, ప్రొసీడ్ అమ్మన్నారు. అది దాన్ని పెట్టండి మనం కౌన్సిల్లో పెట్టి ఇప్పుడు యాక్షన్ తీసుకుంటాం. అది మేడం గారు కోర్టులో ఇష్యూ అది వేరే ఇది వేరండి. కోర్టులో ఇది ఏది అప్లై ఎవరైనా పార్టీ మాకు అప్లై చేస్తారండి ఒక ఏం పన్ను ఏమని. అది జనరల్గా ఏంటంటే మా ఫస్ట్ స్టేజ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ తర్వాత రెవెన్యూ ఆఫీసర్కి వెళ్తుంది. మేము డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకున్నాం మేడం. అతని మీద ఆర్ఐ గారికి సూపర్వైజర్ ఇష్యూ చేసాం. అతని మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. సార్ న్యాయాలు చేయడం కోసమే వాళ్ళు గొడవ పడి కోర్టుకు వేసుకున్నారు. ఇది కౌన్సిల్లో పెట్టకూడదు. మనం ఓన్లీ మనం పక్కన దృష్ట్యా పెట్టుకున్నాం ఏమి డెవలప్ చేయాలి ఏంటన్నది. మనం కూడా కోర్టు విషయాలు చేసుకుంటామా ఏంటి, కొత్తగా ఎంటర్ చేస్తున్నారా ఏంటి ఇవన్నీ. ఎందుకంటే మనకి ఇప్పుడు మన మీద 10 అంటే మీ గౌరవ సభ్యులు తెలియదండి, ఇది కరెక్ట్ కాదు సార్. మన మీద ఆల్రెడీ 10 కేసులు ఉన్నాయి మేడం. నాకు హైకోర్టులో కేసులు ఉన్నాయి. ఎందుకంటే అందుకే మేడం మమ్మల్ని పార్టీ చేస్తారు అంటే మనం జనరల్గా చెప్తున్నాను. మనకి 10 కేసులు ఎంక్రోచ్మెంట్స్ అని, ట్యాక్స్ ఎక్కువైపోయింది, లీజెస్ రద్దు చేయమని రకరకాల కేసులు ఇప్పుడు మన విజయవాడ హైకోర్టులో 10 కేసులు ఉన్నాయి మేడం. అదన్నీ కూడా మున్సిపాలిటీ తరఫున మళ్ళీ సో యాజ్ పర్ యాక్ట్ ఇలా కోర్టుకి వెళ్ళినా సరే ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగినందుకు మనకంటూ ఒక యాక్ట్ ఉందండి. ఆ యాక్ట్ ప్రకారమే ఈ పన్ను రద్దు చేయడానికి కౌన్సిల్ నిలిచిందండి. ఇది లాయర్ గారు ఇచ్చిన నోటీస్ అండి. ఎందుకంటే కోర్టు అన్నా లాయర్ అన్నా అదంతా జడ్జికి సంబంధించింది. వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారమే దీన్ని ప్రతి ఆమోదించమని చెప్పేసి అడుగుతున్నాం. అందుకే దీన్ని కౌన్సిల్ తీసుకొచ్చాము. అంటే మేమందరూ ఇప్పుడు ఓకే చేయాలా మేడం? ఇది తప్పు జరిగిందని తెలిసిందండి. సో ఆ తప్పు ఎవరైతే చేశారో డిపార్ట్మెంట్ రీత్యా యాక్షన్ తీసుకోవడానికి మేము పైకి పంపించామండి. సో ఇక్కడ ఈ కౌన్సిల్ గారు ముందు ఇన్సూరెన్స్ కలిపెట్టి దానికి మీ కౌన్సిల్ ఆమోదం కోసం మేము అడుగుతున్నాం. సరే మరి అడిగిన మేడం ఎంతమంది దీనికి అవగాహన ఉందో దీని గురించి, ఎంతమందికి లేదో. ఎందుకంటే వాళ్ళు న్యాయంగా అయితే మాది హౌస్ అని వాళ్ళు అంటున్నారు. ఒక ఇల్లు అనేది మనం అందరం కలకని కట్టుకుంటాము, అందరూ ఉండాలని. మరి అది దౌర్జన్యంగా చేశారని వాళ్ళు అంటున్నారు. లేదు అని చెప్పేసి అటువైపు వాళ్ళు అంటున్నారు. కోర్టు పైన వాళ్ళు పడతారు. మనం మా దగ్గరికి వచ్చింది కాబట్టి మన తుని పట్టణస్తులు కాబట్టి వాళ్ళు కాపురం ఉంటున్న ఇల్లు కాబట్టి కట్టుకున్న ఇది ఉంటున్న ఇల్లు ఎవరు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాడా పీడీఏ చైత్ర వర్షిని పాల్గొని పిఠాపురం పరిసర ప్రాంతాల ప్రజల నుంచి విద్యార్థులను స్వీకరించారు. పిఠాపురం అగ్రహారం సమీపంలో గల ఇల్లింద ద్రాడాలో బ్రాందీ షాపును ప్రారంభించారని, ఈ బ్రాందీ షాపు వల్ల ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు అనేది ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికుడు వజ్రపు బాబీ పాడా కార్యాలయం ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ఫ్రీ ఎడ్యుకేషన్ కు అర్హత సాధించిన విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం సహకరించడం లేదని, ఫీజులు తప్పనిసరిగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని విద్యార్థినిల తల్లిదండ్రులు పాడా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పాడా పీడీఏ చైత్ర వర్షిని మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ అంశాలపై 46 అర్జీలు అందాయన్నారు. ఇందులో రెవెన్యూ 22, మున్సిపాలిటీ 15, పిఆర్ 5, ఇతరములు 4 వచ్చాయని తెలిపారు. ఈ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఇల్లింద్రాడ గ్రామంలో శివశక్తి టౌన్షిప్లో అశ్వని వైన్ షాప్ అని దౌర్జన్యంగా లైసెన్స్ తీసుకొచ్చి మా యొక్క గృహాలు ఉన్నాయి, ఎదురుగుంట స్కూల్ ఉంది, అలాగే బైపాస్ రోడ్ ఆనుకుని కూడా ఈ యొక్క మన బ్రాందీ షాప్ ఉంది. అదే వీధిగా దాని తిన్నగా రోడ్డు మార్గాన వెళ్తే ఇల్లులు ఉన్నాయి. అదే దారి మార్గాన కూడా 100 మీటర్ల దూరంలో కోర్టు కూడా ఉన్నది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మా యొక్క మనోభావం దెబ్బతీయకుండా ప్రభుత్వం వారు తక్షణమే చర్యలు తీసుకుని మా యొక్క ఆ విషయాన్ని ఎక్కడితోటి ఆపివేసి బ్రాందీ షాపుని నిలుపుదేయాలి చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మద్యం సేవించిన వారు ఆ సేవించిన తర్వాత వాళ్ళు వెళ్ళే నడవడిక ఏ రకంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉండడం వల్ల
వీళ్ళు మద్యం మత్తులో వెళ్ళి ఒకవేళ జరగరానటువంటి చర్య ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబాలు ఎంత నష్టపోతాయని ఒకసారి గ్రహించాలి. అదేవిధంగా చాలామంది పేద పిల్లలు అందరూ కూడా కష్టపడి తల్లిదండ్రులు చదివించుకుంటున్నారు. ఈ యొక్క జనసంచారం జరిగే మార్గంలో ఇలాంటి బ్రాంచ్ షోలు పెట్టడం అసలు మంచి పద్ధతి కాదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్య ఉద్దేశంగా మా యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా ప్రభుత్వం వారు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. సల్వన్సీ యాక్ట్ ప్రకారంగా మాకు ఫ్రీ సీట్లు వచ్చాయని చెప్పి మీ స్కూల్లో జాయిన్ చేయడానికి మా పిల్లల్ని తీసుకెళ్తే ఫీజు కట్టమని మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. అదే కాకుండా ఒకవేళ 12C ద్వారా స్వీట్ ద్వారా మీరు ఒకవేళ జాయిన్ అయితే కనుక మీకు సెక్షన్లు వేరేగా బుక్స్ కూడా వేరేగా ఇచ్చి ప్రత్యేకంగా మీకు ఎడ్యుకేషన్ ఉంటుంది. అందరితో కలిపి మాత్రము మీకు చదువు మేము చెప్పము. సపరేట్ టీచర్లు కూడా మేము తీసుకొని వాళ్ళకి అలర్ట్ చేస్తామనే విషయాన్ని మా మీద సమస్య తీసుకొస్తూ ఉన్నారు. పిల్లల్ని జాయిన్ చేసుకోకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి దయచేసి మా పిల్లల్ని మరి 12C ద్వారా వచ్చినటువంటి ఆ సీట్లని వినియోగించుకోవడానికి తగిన న్యాయం జరిగించవలసిందిగా ప్రభుత్వాన్ని మరి నమస్కరించి ప్రాధేయపడుతూ అడుగుతూ ఉన్నాము. పేరెంట్ తరపున న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం. గత కొన్ని నెలల క్రితం ₹1 కోటి అభివృద్ధి పనుల నిమిత్తం నిధులు కేటాయించామని ప్రకటించి నేటి వరకు అభివృద్ధి పనులు చేపట్టకపోవడంలో అంతర్యం ఏమిటని పిఠాపురం పట్టణం అగ్రహారం ప్రాంత ప్రజలు పిఠాపురం మున్సిపల్ అధికారులను నిలదీశారు. పిఠాపురం పట్టణం అగ్రహారం ప్రాంత వాసులు పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. తమ ప్రాంతంలో అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ నామ కనకారావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో వజ్రపు వీరేష్, బత్తిన రాజశేఖర్, వజ్రపు బాబీ, చింత అప్పారావు పాల్గొన్నారు. చైర్మన్ గారికి మా విన్నపం చేయడానికి వచ్చాం. 3 నెలల క్రితం కమిషనర్కి ₹1 కోటి శాంక్షన్ అయింది పేటకి 1:30 వాటికి. ఈరోజు 3 నెలలే సరే ఈ రోజు వరకు కూడా టెండర్లు ఎందుకు వెళ్ళలేదో మాకు అర్థం కాలేదు. ఆ విషయమే అడగడానికి వచ్చాం. కమిషనర్ గారు 15 తారీఖున టెండర్లు పిలుస్తున్నారు. ఈ నెల 15 తారీఖు ఈ నెల 15 తారీఖుల టెండర్లు పిలుస్తున్నారు. ఆయన చేయలేని పక్షాన్ని మేము భారీ జనాలతో వచ్చి ఇక్కడ కుటుంబాలతో పాటు వచ్చి ఇక్కడ వంట వార్పు ధర్నా కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాం. మేము దయించి మరి కమిషనర్ గారు ఆపుతున్నారా, చైర్మన్ గారు ఆపుతున్నారు, లేదంటే రాజకీయవేత్తలు ఆపుతున్నారో మాకు అర్థం కాదు. అందరూ కూడా దయించి ఒకసారి చెప్తున్నాం, దళితపేటల అభివృద్ధిని మాత్రం ఆపొద్దని మరొకసారి మీకు విన్నపం చేసుకుంటున్నాం. మరి కమల గురించి కూడా అడగడానికి కానీ ఈ రోజున మేము వచ్చాం. పూర్వం 30-40 సంవత్సరాల క్రితం అక్కడ కమల ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు అక్కడ ఊరు చివరి ఉండేది, అంతా కూడా ఊరు స్టార్టింగ్ ఉండేది, ఊరు చివరి ఉండేది. ఈ రోజుని ఊరు మధ్యలో కమల రావడం మొదలైంది. దాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తున్నారన్నారు. దాని గురించి అడగడానికి వచ్చాం. అది మాత్రం ఓపెన్ చేస్తే మేము మాత్రం పేట తరపు అగ్రహారం తరపు మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే దానివల్ల అనేకమైన జబ్బులు రావడానికి, పేటకి జబ్బులు రావడానికి ఆవిష్కారం ఉంది. దానివల్ల అది ఆయన కూడా స్పందించారు. వేరే స్థలం చూసి అక్కడ మారుతున్నారు. కాబట్టి కాలుష్యం లేకుండా పేట అభివృద్ధి గురించి చేయవలసిందిగా మేము కోరుతున్నాం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో గల ప్రభుత్వ గురుకుల పాఠశాలల యందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను నగర పంచాయతీ చైర్పర్సన్ అలమడ సత్యవతి చలమయ్య, మండల పరిషత్ అధ్యక్షులు గోలపల్లి బుజ్జి, పట్టణ అధ్యక్షులు మూది నారాయణస్వామి, పట్టణ నాయకులు బొద్దిరెడ్డి గోపి ఆధ్వర్యంలో విద్యార్థులకు పంపిణీ చేశారు. నగరంలో కోనేటి బడి, లింగవరం కాలనీ, అంబేద్కర్ నగర్ జూనియర్ కళాశాల నందు నాయకుల సమక్షంలో విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు అవసరమగు అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకునే విధంగా పరిపాలన సాగిస్తుందని అన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంలో సన్నబియ్యం, అలాగే విద్యార్థులకు అవసరమగు పుస్తకాలు, షూలు, బ్యాగ్, స్కూల్ బట్టలు ఇలా అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. ప్రతి విద్యార్థి చదువు పట్ల శ్రద్ధ వహిస్తూ ముందుకు సాగాలని సూచించారు. సమాజంలో మంచి పౌరులుగా గుర్తింపు రావాలంటే అది ఒక విద్యతో మాత్రమే సాధ్యమని తెలిపారు. బాలయోగి గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ శారదా నాయకులను పాఠశాలకు అభివృద్ధికి దోహదపడాలని నాయకులను తెలిపారు. శాసనసభ్యులు వరపుల సత్యప్రభ సూచనల మేరకు పాఠశాలకు కావాల్సిన మౌలిక వస్తువులతో పాటు ప్రతి అంశంపై దృష్టి సారిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఈఓ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు వాకు రాజేష్, జొన్నడ వీరబాబు, కౌన్సిలర్లు ఎండగుడి నాగబాబు, కోనాల వెంకటరమణ, పెండ్ర శ్రీను, బీజేపీ నేతలు గట్టిం వెంకటరమణ, రెడ్డి రాజు, కర్రోతు గాంధీ, రుచి రమేష్, విద్యా కమిటీ చైర్మన్లు, పాఠశాల
పాఠశాల అధ్యాపకులు పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అవ్వచ్చు కానీ అది మీరు మర్చిపోకూడదు. ఎదురుచేత తల్లిదండ్రుల కష్టాన్ని మీరు తీర్చాలి. ఆర్థికంగా మీరు ఇబ్బంది పడక్కర్లేదు, మీరు ఆలోచన చేయక్కర్లేదు. ప్రభుత్వాలు మీ ఫీజులు అవ్వచ్చు, మీ యూనిఫామ్స్ అవ్వచ్చు, మీ బుక్స్ అవ్వచ్చు అన్నీ కూడా చూసే పరిస్థితి ఉన్నప్పుడు తల్లిదండ్రులను మీరు ఆదుకునే పరిస్థితి. రేపు ఫ్యూచర్లో పెద్ద పెద్ద చదువులు చదివి ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ ప్రొఫెషన్లో ఉన్నా కానీ మీరు అందరూ కూడా తల్లిదండ్రులకు బాధ్యతగా నిలబడాలని చెప్పి, ఎందుకంటే ప్రభుత్వానికి మీరు కృతజ్ఞత చెప్పక్కర్లేదు కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మీరు కృతజ్ఞత చెప్పాలి. మీరు బాగా చదువుకుంటేనే వాళ్ళు సంతోషిస్తారు, అవును కదమ్మా? ఎందుకంటే ప్రభుత్వాలు ఎంత డబ్బులు వెచ్చించి మీకు ఎన్ని చేస్తున్నాయంటే ఖచ్చితంగా మీరు చదువుకొని బాగుపడితేనే రేపు తల్లిదండ్రులు సంతోషిస్తారు. చాలామంది మహిళలు చూస్తున్నారు, పెద్ద పెద్ద ప్రొఫెషనల్ ఐపీఎస్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, అందరూ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నారమ్మా. మరి అలా మీరు కూడా ఇన్స్పిరేషన్ తీసుకుని మరి ఎందుకు గౌరవనీయులు మన ప్రతిపక్ష శాసనసభ్యురాలు మరి ఉడుపుల సత్యప్రభాజీ గారు కూడా ఒక మహిళే, మరి ఒక ఇన్స్పిరేషన్ తీసుకోండి. ఒక మహిళలు మీరు అలా సాధించాలంటే ఏ సంకల్పంతో చదువుకోవాలి. వేరే యావగేషన్లు పెట్టుకోవద్దు. సెల్ ఫోన్లు రీచా కానీ వేరే ఇతర సినిమాలు రీచా కానీ యావగేషన్ పెట్టుకోకండి. మీరు చక్కగా చదువుకుంటేనే రేపు మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. తద్వారా మీ టీచర్లు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, మళ్ళీ రేపు రాబోయే ఫ్యూచర్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా మీరే నిర్దేశం అవుతారు అని మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా వాళ్ళు తీసుకోవాలి. మారల్స్ పాటించాలి. మీరు అందరూ విలువలతో కూడినటువంటి విద్యను మాత్రం ఎప్పుడు పొందాలి మీరు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏవైనా సౌకర్యాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని బాగా చదువుకుంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చేసినటువంటి ఒక విజనరీ ముఖ్యమంత్రిని మనం అందరూ ఎన్నుకున్నాం. కాబట్టి ఆయన మన ఇక్కడ శాసనసభ్యులుగా సత్యప్రభారాజు గారిని, ఎడ్యుకేషన్ మినిస్టర్గా మన యువ నాయకుడు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ నాయకుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ యొక్క సారథ్యంలో రాష్ట్రం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా కానీ విద్య అనేది ఒక ఆస్తి. విద్యార్థుల్ని మనం చదివిస్తే కనుక భవిష్యత్ తరాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గొప్ప రాష్ట్రంగా వెలుగుతుందనే ఉద్దేశంతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను డబ్బేస్తాను అని చెప్పేసి అన్నారు. చెప్తా ఉన్నారు, మేము అమ్మఒడి అని కార్యక్రమం పెట్టాం, కాపీ పెట్టండి. అమ్మఒడి అని పెట్టింది మీరు ఇంట్లో మొక్కుబడిగా ఒకరికి. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లని చదువుకోమని ఇంకో పిల్లని కూలి పనికి పోమని చెప్పి పెట్టే కార్యక్రమం మీది. కానీ తల్లికి వందనం అనే కార్యక్రమంతో ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చదువుకోవాలని చెప్పి రాష్ట్రంలో దాదాపుగా 67 లక్షల మంది పిల్లలకి ఈ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా సహాయం చేసేటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నుంచి శ్రీరాయి గారి నుంచి మీ క్లాస్కి వచ్చి ఫ్రెండ్స్ ఉండేవారా? ఉన్నారా? ఎర్రవరం నుంచి, లక్ష్మీపురం, పేరవరం. మన్యంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం నేలకోట గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్ చినిబిల్లి ఆరోగ్య సూత్రాలు వివరించి చెప్పిన అనంతరం 164 మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ అడవుల్లో మావోయిస్టు పార్టీ పలుమార్లు చర్చలను అభ్యర్థిస్తూ చేసిన ప్రతిపాదనను అటు కేంద్రం, ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వాలు వినియోగించుకోకుండా మావోయిస్టులను భౌతికంగా అంతమొదించేందుకు తెరబడడం ప్రజాస్వామ్యంలో ఆమోదించడాని చర్య. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వ బలగాలతో మావోయిస్టులపై హత్యాకాండను సాగించి తమ ఘనతగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సమర్థించుకుని మావోయిజం నిర్మూలనలో ఒక మైలురాయిగా అభివర్ణించి పోలీసు భద్రతా దళాలను అభినందించి మనుషుల ప్రాణాలను తీయడాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడం అమానుషం. ఇవన్నీ ఆపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని, ఆదివాసీలను అడవుల నుండి వెళ్లగొట్టడం దారుణమని ప్రజాస్వామ్యవాదులంతా డిమాండ్ చేశారు. అనంతరం వారికి మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు, బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, అధ్యక్షులు సోమిశెట్టి జైభీం, ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సంస్కృతి మండలి సభ్యులు కామ్రేడ్స్ శామ్యూల్, రాజు, సింహాచలం, విలియం, షేక్స్పియర్, ప్రసాదరావు, పల్లా శ్రీను, రాజు, ప్రదీప్ పాల్గొన్నారు. నారాయణపూర్ అడవుల్లో మావోయిస్టులపై భారీ ఎన్కౌంటరు రాజ్యహింసకు ప్రతిరూపం. మావోయిస్టు పార్టీ పలుమార్లు చర్చలను అభ్యర్థిస్తూ చేసిన ప్రతిపాదనను అటు కేంద్రం,
ఇటు ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వాలు వినిపించుకోకుండా మావోయిస్టులను భౌతికంగా అంతమొందించేందుకు తెగబడడం ప్రజాస్వామ్యంలో ఆమోదించరాని చర్య. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వ బలగాలతో మావోయిస్టులపై హత్యాకాండను సాగించి అది తమ ఘనతగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సమర్థించుకొని మావోయిస్టుల నిర్మూలనలో ఒక మైలురాయిగా అభివర్ణించి పోలీసు భద్రతా దళాలను అభినందించి మనుషుల ప్రాణాలు తీయడాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడం అమానుషం. అటవీ ప్రాంతంలో విలువైన ఖనిజ సంపదను స్వదేశీ విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర దాని వెనుక ఉన్నదని అందరికీ తెలిసిన విషయమే. ఆపరేషన్ కగార్ను ఆపాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని, ఆదివాసీలను అడవుల నుండి వెళ్లగొట్టడం దారుణమని ప్రజాస్వామ్యవాదులంతా డిమాండ్ చేయాలి. పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం. లాల్ సలాం, లాల్ సలాం. జై భీమ్, జై భీమ్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జూలై 2 నుంచి ఇంటింటికి వెళ్దామనే కార్యక్రమం నిర్వహించండి. పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు పిలుపు. రావులపాలెంలో దివ్యాంగులైన లబ్ధిదారులకు కృత్రిమ ఉపకరణాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. యలమంచిలి మున్సిపాలిటీలో రెవెన్యూ అధికారుల తీరుపై 3 గ్రామాల యువకులు ఆగ్రహం. ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా మార్చేశారంటూ కలెక్టరేట్ ముందు ఆందోళన. కొత్తూరు మండలం వసప గ్రామంలో బీజేపీ పార్టీలోకి భారీ చేరికలు. వారికి కండువా కప్పి ఆహ్వానించిన బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు. ఎదురెస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. నా పేరు డాక్టర్ ఐప్రెడ్డి శ్రీనివాసరావు, శ్రీనివాస క్లినిక్, నాయుడు జ్యువెలర్స్ వెనుక, నర్సీపట్నం. ముందుగా 10 వసంతాలు పూర్తి చేసుకొని 11వ వసంతంలోకి అడుగుపెడుతున్నటువంటి జిల్లావాణి న్యూస్ ఛానల్ మరియు పేపర్ వారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే జూలై 1 మా డాక్టర్స్ డే సందర్భంగా మా వైద్య మిత్రులందరికీ, నా సహోదరులందరికీ, నా అభిమానులందరికీ నా శుభాకాంక్షలు. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలంలో రవితేజ కాలేజ్ కరస్పాండెంట్ మోహన్ సార్ మాట్లాడుతున్నాను. జిల్లావాణి ఛానల్ మరియు పేపర్ వారికి 10 సంవత్సరాల నుండి 11వ సంవత్సరాల వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా కాలేజీ గత 15 సంవత్సరాల నుండి నర్సీపట్నంలో ఎంతోమంది విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్ది మంచి రిజల్ట్స్ సాధించింది. అందుకు గాను మీ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లు మోహన్.